ఒకవేళ అలాగూ చేసినా వ్యభిచారమే. కానీ ఇప్పటి వరకు పరిశీలు అందరూ ఏమనుకుంటున్నారు? బాహ్యముగా తన భర్తను విడిచిపెట్టి వెళ్ళి ఏదైనా ఒక పురుషునితో భార్య వ్యభిచారం చేస్తే అదే వ్యభిచారం, లేక భార్యను విడిచిపెట్టి వెళ్ళి ఇంకొక స్త్రీతో వ్యభిచారం చేస్తే అదే వ్యభిచారం అని అనుకుంటున్నాం. కానీ మోహపు చూపు కూడా వ్యభిచారమే, విడనాడటము కూడా చెప్పండి వ్యభిచారమే. కనుక వీలైనంత వరకు దేవుని స్తోత్రం విడనాడకుండా జాగ్రత్తగా చెప్పరేంటి చూసుకోవాలి. దేవుని స్తోత్రం. భర్త భార్యను విడనాడకుండా చూడాలి, భార్య భర్తను విడనాడకుండా చెప్పండి చూడాలి. అవసరమైతే ఒకవేళ భరించలేకపోతే, ఒకవేళ తట్టుకోలేకపోతే, కయ్యాళి అయిన భార్య ఎడతెరుపు లేని వాన ముసురుతో సమానం. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయనుకో, మిద్ది మేరికల్లో ఒక మూలను కూర్చో, యేసు రక్తమే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నువ్వు నాకు వద్దని విడిచిపెట్టి వెళ్ళొద్దు, యేసు రక్తమే. నువ్వు మిద్ది మేరికల్లో ఒక మూలను కూర్చో. అర్థమైందా? మిథ్యానుభవం ఏంటి? మిథ్యానుభవం ఏంటంటే ప్రార్థనలో ఉండు. తిరిగి దేవుడు నీ కుటుంబాన్ని మరలా కడతాడు, దేవుడు మరలా సమాధాన పరుస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. అరేంటా ఒకవేళ వచ్చినాయి అంటే మిద్ది మీదకి వెళ్ళి ఒక మూలను కూర్చొని ప్రార్థన చెయ్యి. అంతేగాని ఇక నాకు ఈ భర్త వద్దు, లేక నాకు ఈ భార్య వద్దు అని చెప్పి తెగతెంపులు చేసుకునే పరిస్థితులు మాత్రం చెప్పండి రావద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరేనా తెగతెంపులు చేసుకో. ఒకవేళ తెగతెంపులు అయిపోయిన పరిస్థితి వచ్చిన వ్యభిచార కారణం బట్టి విడిపోయినా మరలా పెళ్ళి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే ఆ వ్యక్తిని కూడా ఏం చేసినట్టు అవుతుందంట. అది యేసుక్రీస్తు చెప్పింది అదే. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ మాటలేమీ లేవు. ఏమనుకుంటున్నారంటే పరిశీలిలాగా, శాస్త్రులాగా ఇప్పుడు అందరూ కూడా అనుకునేది ఏంటంటే ఏదో ఒక స్త్రీతో లైంగిక పరమైన సంబంధం పెట్టుకుంటే అదే వ్యభిచారం అనుకుంటున్నారు, లేక ఒక పురుషునితో లైంగిక పరమైన సంబంధం పెట్టుకుంటే అదే వ్యభిచారం అనుకొని అక్కడితో ఆగిపోతున్నారు. కానీ ఇలాగ కుటుంబాలు విడిపోవటం వ్యభిచారమే, మరలా పెళ్లి చేసుకోవటం కూడా చెప్పరేంటండి. స్తోత్రం. పురుషుడు విడిచిపెట్టాడు అనుకో, నీకు అలాగే ఉండాలి బిగబట్టుకొని, నీకు అంతే. యేసు రక్తమే. ప్రార్థన చేసుకుంటా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో, దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవునికి అప్పగించుకొని ఉండాలి. అంతేగాని వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకొని దేవుని స్తోత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉండొద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇప్పటికే మనకు తెలియక, మనకు అర్థం కాక, ఎందుకంటే లేఖన భాగాలు చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. దేవుని స్తోత్రం అండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఒక క్రొత్త విషయం మనకు తెలిసింది, ఇప్పుడు మరొక విషయం మనకు తెలిసింది. ఇప్పుడైనా సరే వాక్యాన్ని బట్టి మనము లోబడాలి, దేవునికి లోబడాలి. అలాగూ లోబడి ఆ వ్యభిచార సంబంధమైన క్రియల నుంచి విడుదల పొంది దేవునికి మనం యోగ్యులముగా కనబడినప్పుడు దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతగానో దేవుడు కృప చూపుతాడు కనుక క్షమిస్తాడు. ఆయన సంసోన్ని క్షమించి మరలా అభిషేకం ఇచ్చినట్లుగా, అలాగే ఆ వ్యభిచారమును పట్టబడిన స్త్రీని క్షమించి ఇంకా మరలా ఎన్నటికీ పాపము చేయవద్దని చెప్పి క్షమించి పంపించినట్లుగా మన ప్రభు మనల్ని క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ బంధకాల్లో ఉంటే, ఈ శ్రమలో ఉంటే, ఈ కష్టములో, లేక ఈ మోహపు చూపు విధానములో, లేకపోతే విడనాడి ఆ వ్యభిచారపు స్థితిలో, భర్తను విడిచి మరొక పెళ్లి వ్యభిచారపు స్థితిలో ఒకవేళ ఉంటే ఇప్పుడైనా దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నన్ను క్షమించు, ఇది వ్యభిచారం అని నాకు తెలియదు అయ్యా, నేను తొందరపడ్డాను, నా భర్తను విడిచిపెట్టాను, నన్ను క్షమించు అయ్యా, ఇది వ్యభిచారం అని తెలియదు అయ్యా, నా భర్తను విడిచిపెట్టి వచ్చి నేను మరలా పెళ్లి చేసుకొని మరొక వ్యక్తిని వ్యభిచారంగా చేశాను, క్షమించయ్యా అని చెప్పి స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి. ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభుకు అప్పగించుకుంటే ఆయన క్షమిస్తాడు, విడిపిస్తాడు, ఆయన ప్రేమతో మనల్ని హత్తుకుంటాడు. హల్లెలూయా. కనుక దేవుని కృపను, దేవుని యొక్క కార్యాన్ని మన కన్నులారా చూచినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ వ్యభిచారపు స్థితిలో ఉండకూడదు. ఎందుకంటే వ్యభిచారపు స్థితిలో ఉన్నటువంటి వారు ఏమవుతారంట? శాపగ్రస్తులు. వ్యభిచారపు స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. వ్యభిచారులు అగ్నిగుండంలో పడవేయబడతారని చూస్తాం మన వాక్యంలో.
అగ్నిగుండంలో నరకానికి లోనైపోతారు, అగ్నిగుండం పాలైపోతారు. కనుక అందుకొరకే నరకానికి వెళ్లకుండా మీ దేహం అంతా నరకానికి వెళ్ళకుండా మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు. కనుక అందుకొరకే ఏది మనకు అభ్యంతరకరంగా ఉందో దాన్ని సరిచేయాలి. హల్లెలూయా, దాన్ని సరిచేయాలి. ఆ చెయ్యి అభ్యంతరకరంగా ఉందా దాన్ని తెగనరికినట్టుగా ఉండాలి. ఆ చెయ్యితో నువ్వు పాపం చేయకుండా ఆ చేతిని నువ్వు అణుచుకోవాలి. నీ కన్ను అభ్యంతరకరంగా ఉందా ఆ కన్ను నువ్వు సరిచేసుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపుతాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది అందరూ సీరియస్గా చూస్తున్నారు. హల్లెలూయా. ఇది ఒక క్రొత్త పాఠం కదా, ఇది కొత్త పాఠం, ఇది ఒక నూతనమైన విధానంలో ప్రభు మనతో మాట్లాడాడు. మనకు తెలియదు ఈ విషయం. దేవుని స్తోత్రం. ఏమండి, వ్యభిచారం అంటే ఏంటో అని అనుకొని మనం అక్కడితో ఆగిపోయాం. కానీ మోహపు చూపు, విడనాడటం, అలాగే మరొక వివాహం చేసుకోవటం, ఇదంతా కూడా వ్యభిచారపు క్రియలే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి స్థితులకి వెళ్ళాము అని అంటే నరకంలో పడవలసి ఉంటుంది. కనుక ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా దారపోసాడు, సిలువ మరణం పొందాడు. ఆయన మన కొరకు ఆహారముగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభుకు లోబడదాం, ప్రభు సిలువ చెంతకొద్దాం. దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతగానో కృప చూపుతాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సమరయ స్త్రీని క్షమించి రక్షించి సమరయ స్త్రీకి దేవుడు గొప్ప సాక్షిగా వాడుకున్నాడు. నిన్ను కూడా ఒక గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యభిచారపు బంధకాల నుంచి విడిపించి ఆ బంధకాలు తెంచివేసి ఆ సంకెళ్ళు తెంచివేసి దేవుడు నీకు విడుదలిచ్చి నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. కనుక ఆ సమరయ స్త్రీ ఎలాగూ గ్రామం అంతా రక్షించిందో అలాగే మనము కూడా మన గ్రామాలు రక్షించాలి, మన కుటుంబాలు రక్షించాలి. ఇదిగో అనేక ప్రజల కొరకు మనం ఎంతైనా ప్రయాసపడి అనేకులు రక్షణలోనికి నడిపించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు ప్రభు చెప్పాడు. వ్యభిచరించవద్దు అనే విషయాన్ని చెప్తూ అని అంటాడు. మోహపు చూపు వ్యభిచారం అని చెప్తున్నాడు. విడనాడటం వ్యభిచారం అంటున్నాడు. విడనాడి మరొక పెళ్లి చేసుకోవటం వ్యభిచారం అంటున్నాడు. ఈ వ్యభిచారపు స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి యోచన చేసుకొని, అయ్యా నాకు తెలియదు అయ్యా, ఈ వాక్యాన్ని గురించిన గ్రహింపు నాకు లేదు, నన్ను క్షమించు, మోహపు చూపు చూస్తున్నానేమో క్షమించు, నా చూపు సరిగ్గా లేదేమో, నా చూపు నన్ను అభ్యంతరపరుస్తుందేమో, నా స్థితిని మార్చు అయ్యా, నా స్థితిని మార్చు అయ్యా, నాకు కృప చూపు. నా భర్తను నేను విడనాడేనేమో, నా భార్యను విడనాడేనేమో, క్షమించు. విడనాడి వ్యభిచారపు స్థితిలో నేను ఉన్నానేమో, క్షమించు. మరొక పెళ్లి చేసుకొని వ్యభిచారపు స్థితిలో నేను ఉన్నానేమో, క్షమించు, కృప చూపయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. శరీర సంబంధంగా లైంగిక పరమైన వ్యభిచారం చేస్తున్నారు కొందరు. ఆ బంధకాల నుంచి విడుదల కలగాలి. నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండం పాలైపోతావు. మోహపు చూపు చూస్తూ వ్యభిచరిస్తున్నావు, నరకానికి అగ్నిగుండం పాలైపోతావు. ఇదిగో విడనాడి, భర్తను విడనాడి, భార్యను విడనాడి వ్యభిచరిస్తున్నావు, అగ్నిగుండం పాలైపోతావు. శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలివి. దేవుడు తీర్పు తీరుస్తాడు, అగ్నిగుండానికి అప్పగిస్తాడు. మరొక పెళ్లి చేసుకుంటున్నావేమో, మరొక వ్యక్తిని వ్యభిచారినిగా చేస్తున్నావేమో, క్షమించయ్యా అయ్యా, క్షమించు. వ్యభిచారపు స్థితి నుండి నన్ను విడిపించు. బాహ్య సంబంధమైన వ్యభిచారం నుండి, మోహపు చూపు వ్యభిచారం నుండి, విడనాడుట అనే వ్యభిచారపు స్థితి నుండి, అయ్యా మరొక పెళ్లి చేసుకుంటా అనే వ్యభిచారపు స్థితి నుండి నన్ను విడిపించు, కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. యేసయ్య ఎదుట వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ ఎలాగైతే పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉందో, ప్రభుకు అప్పగించుకుందో, ప్రభు చూస్తున్నాడు నిన్ను, నీ మనస్సు ఏంటో ఆయన చూస్తున్నాడు, మన స్థితి ఏంటో ఆయన చూస్తున్నాడు అని తెలుసు. క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు.
నీకు కృప చూపుతాడు, గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. చక్కదనం చూసి మోసపోతున్నావేమో. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కనుసైకిలను చూసి, కనురెప్పలు చిక్కులిస్తూ ఉంటే చూసి మోసపోతున్నావేమో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మోసపోవద్దు, ప్రభుకు అప్పగించుకో. ప్రార్థన చేయండి, నోరు తెరవండి, అడగండి ప్రభుని. ఈ వ్యభిచారపు క్రియలు నన్ను ఏలుబడి చేయకూడదయ్యా. ఈ వ్యభిచారపు క్రియలు నా కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదయ్యా. ఈ వ్యభిచారపు క్రియలు నా పిల్లలను ఏలుబడి చేయకూడదయ్యా. అయ్యా, అవి దూరం అయిపోవాలి. నా ఇంటి నుండి అవి దూరం అయిపోవాలి. నా కుటుంబం నుండి అవి దూరం అయిపోవాలి. అయ్యా, అయ్యా కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయవా? అడగలేవా? ప్రభుని అడగలేవా? తెలియకుండానే వ్యభిచారం అయిపోతున్నామండి. తెలియకుండానే బంధించబడుతున్నామండి. తెలియకుండానే పాపపు ఊపిలో కూరుకుపోతున్నావు. అడుగు, దేవుని అడుగు. అయ్యా క్షమించు, కృప చూపయ్యా అని అడుగు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఎలాగో పశ్చాత్తాపడు. సంసోను ఎలాగో దేవుని బ్రతిమలాడుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. కృప చూపయ్యా అని అడుగు. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నాకు సంబంధం లేదయ్యా. నా భార్యతో నాకు సంబంధం లేదయ్యా. విడిపోయామయ్యా, క్షమించయ్యా. మరొక పెళ్లి చేశాను, సహాయం చేయయ్యా. మంచి దేవుడు నా చింతలన్నీ మంచి దేవుడు ఎంత మంచి దేవుడు నా చింతలు తీర్చేవాడండి, నన్ను క్షమించేవాడు నువ్వు, నన్ను విడిపించేవాడు నువ్వయ్యా. నా భర్తను విడిచిపెట్టి వచ్చానేమో, క్షమించయ్యా.
నా భార్యను విడనాడేనేమో, క్షమించయ్యా. నా భర్త బ్రతికుండగానే మరొక పెళ్లి చేసుకున్నానేమో, మరొక వ్యక్తిని వ్యభిచారిగా చేసేది. అయ్యా, నా భార్య బ్రతికుండగానే మరొక పెళ్లి చేసుకున్నానేమో, వ్యభిచారినయ్యా. క్షమించయ్యా, విడిపించయ్యా, మేలు చెయ్యయ్యా అని అడుగు. ప్రభు నీ దోషాలు క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నేను విడిపిస్తాడు. అయ్యా కృప చూపయ్యని అడుగు. కల్వరి శిలువలో రక్తము కార్చిన యేసయ్య, ఆహారముగా మారిపోయిన యేసయ్య, నిలువెల్ల నలిగిపోయిన యేసయ్య, ఇదిగో మన కొరకు పానీయముగా మారిపోయిన యేసయ్య, విడిపించటానికి సమర్థుడైన, విడిపించటానికి సమర్థుడు. తెలియకుండానే వ్యభిచారపు కూపంలో పడిపోతున్నాం, వ్యభిచారపు పాపంలో పడిపోతున్నాం. కృప చూపయ్యా, క్షమించయ్యని అడుగు. ప్రార్థన చేయి, ప్రభుకు మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుని అడుగు, ప్రభుని అడుగు. అయ్యా నీ కార్యం చేయ్యా, కృప చూపయ్యా. వ్యభిచార సంబంధమైన పాపం ఏది కూడా నాలో ఉండకూడదయ్యా. అవి దూరం అయిపోవాలి, అవి తొలగిపోవాలి. నీ కృపను పొందాలి, నీ కనికరం పొందాలి, నీ క్షమ. అయ్యా నీవు నన్ను క్షమించాలయ్యా, నీ కృపను అనుభవించాలి, సహాయం చేయని అడుగు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుకు మొరపెడదాం. అందరు ప్రార్థనలో ఉండండి, అందరు ప్రార్థనలో ఉండండి. ప్రభుకు అప్పగించుకోండి. ఈ భయంకరమైన పాపం మన మీద పని చేయకూడదు, ఈ భయంకరమైన పాపం మన కుటుంబాల్లో పని చేయకూడదు, ఈ భయంకరమైన పాపం మన పిల్లలకు పని చేయకూడదు. క్షేమంగా ఉండాలి. ఒకవేళ ఈ స్థితిలో ఉంటే నరకానికి వెళ్ళిపోతామండి, శాపగ్రస్తులం అయిపోతాం, తీర్పు తీర్చబడుతుంది, నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి భయంకరమైన స్థితి నుంచి విడిపించడానికి ప్రభు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. లోబడదాం, ప్రభుకు అప్పగించుకుని అయ్యా కృప చూపు అయ్యా అని అడగండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు, నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు, నీ చెంపల మీదగా కారుతున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుడు క్షమిస్తాడు, కృప చూపుతాడు, అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం, అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దామండి, మొరపెడదామండి. ఈ భయంకరమైన క్రియ దూరం అయిపోవాలి, ఈ భయంకరమైన పాపం దూరం అయిపోవాలి, శాపము తొలగిపోవాలి, శాపము తొలగిపోవాలి. ఇశ్రాయేలు మీదకి శాపం వచ్చేసిందండి, ఇశ్రాయేలు మీదకి శాపం వచ్చేసింది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. 24,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు. ఏలుబడి చేసింది పాపం. ఎంత వేదన అండి, ఎంత వేదన, ఎంత దుఃఖకరం. నశించిపోతున్నామండి, నశించిపోతున్నారు. ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రభా మీరు కార్యాలు చేయి, కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించడానికి సమర్థుడైన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు మన చేతులెత్తి అందరికీ కూడా ప్రభుకు స్తుతులు చెప్తూ, విడుదల కొరకు అందరూ దేవుని స్తుతించండి, విడుదల కొరకు అందరూ స్తుతులు చెల్లించండి. కుటుంబాలకు విడుదల కలగాలి, యౌవనస్తులకు విడుదల కలగాలి, పిల్లలకు విడుదల కలగాలి, భార్యాభర్తలకు విడుదల కలగాలి, సమాధానంకు దేవుడు అనుగ్రహించాలి, నెమ్మది కలుగు చేయాలి. చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. యా మీకు స్తోత్రాలు. కుటుంబాలు కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి, విభేదాలు తొలగిపోవాలి, కక్షలు తొలగిపోవాలి, ఎడబాటులు తొలగిపోవాలి. కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక, సమాధానం కుటుంబాలకు కలుగును గాక, భయంకరమైన పాపము తొలగిపోవును గాక, వ్యభిచారపు క్రియలు యేసు నామములో తొలగిపోవును గాక, శుద్ధులవుదుము గాక, విడుదల పొందుదుము గాక, నెమ్మది కలుగును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తుతులు చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ ఫిలిప్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా.
స్తోత్రము నాయన, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, దయామయుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా కూడా నాయన మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మీ సన్నిధి నుంచి ఇక నాయన మీ సన్నిధిలో మేమందరము కలిసి నాయన మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే నాయన మా ఆత్మ కూడికలో మీరు ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దయగల నాయన మీకు వందనాలు. మీ దాసుని మీరు అభిషేకించిన నాయన ఎంతో లోతైన అనుభవాలతో నాయన ఎంత గొప్ప వర్తమానాన్ని నాయన ఇదిగో సమాజానికి ఉపయోగపడేలాగున వారు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే అభిషేకించారు, మీరే మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన వ్యభిచారం గురించి నాయన ఎన్నో విధాలుగా చెప్పారు తండ్రి, నాయన మీకు వందనాలు. ఇదిగో నాయన వ్యభిచారము నాయన నరకాగ్నిలోకి గురి అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి తండ్రి, శాపానికి గురి అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అట్టి క్రియలు నాయన మాలో ఉండకూడదని నాయన మీరు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ నాయన అట్టి క్రియలలో నాయన ఎవరైనా ఉంటే వారిని క్షమించమని కోరుతూ ఉన్నాము తండ్రి, మీకు వందనాలు. వారు కూడా నాయన మీ సన్నిధిలో క్షమించమని కోరాలి తండ్రి, మీకు వందనాలు. నాయన కుటుంబాలను మీరు కట్టండి తండ్రి, ఆ కుటుంబాలను నాయన విడిపోకుండా మీరు చూడండి తండ్రి, మీకు వందనాలు. ఆయన ప్రతి కుటుంబము కూడా కుటుంబ సమేతముగా మీ సన్నిధిలో కనపడలాగున మీరు చేయండి నాయన. రక్షణ లేని వారికి మీరు రక్షణ అనుగ్రహించండి తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మా కంటి చూపు నాయన పరిశుద్ధముగా ఉండాలని, నాయన మా హస్తాలు పరిశుద్ధముగా ఉండాలని, మా నడవడిక మా పరిశుద్ధముగా ఉండాలని మీరు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో నాయన బాహ్య సంబంధమైనటువంటి వ్యభిచారమే కాకుండా నాయన అంతరంగంలో ఉన్నటువంటి నాయన ఆలోచనలో కూడా వ్యభిచారం ఉండకూడదని మీరు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి కృప మాకు అందరికీ దయచేయండి, పరిశుద్ధతను మాకు నేర్పించండి నాయన. అయా మీ సన్నిధిలో కనపడుతున్నాం కానీ తండ్రి నాయన మాలో పరిశుద్ధత లేకపోతే వ్యర్థమని నాయన మీరు తెలియచేశారు తండ్రి, మీకు వందనాలు. మీ దాసుని ద్వారా నాయన ఎన్నో అమూల్యమైనటువంటి సత్యాలను నాయన మేము వింటూ ఉన్నాం. మా జీవితాలను మేము సరిదిద్దుకుని మా జీవితాలను నాయన మీకు అంకితము చేసి మా జీవితాలను నాయన అయా మీరు మీ రాజ్యానికి వారసులుగా మేము ఉండటానికి మీ కృపను గ్రహించండి. ఇక నాయన మీ దాసుని నాయన మీరు అత్యధికంగా అభిషేకించండి, పలు చోట్ల మీరు వాడుకొనండి. వారికి దీర్ఘాయుష్మంతుడిగా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించండి, వారి పరిచర్యలన్నీ కూడా నాయన మీరు ఆశీర్వదించండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి నాయన ఆయా అన్నదమ్ములను అక్కజెల్లెంటలను మీరు దీవించండి తండ్రి, మీకు వందనాలు. ముఖ్యంగా మా సంఘానికి నాయన అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దైవ సేవకులు నాయన ఆత్మీయ తండ్రిగా వారు ఉన్నారు కాబట్టి తండ్రి నాయన ఆత్మీయ తండ్రి నాయన మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాల్లో మేము పదిలపరుచుకొని నాయన మా జీవితాలను మేము సరిదిద్దుకుని మా కుటుంబాలను నాయన ఆనందకరమైనటువంటి కుటుంబాలుగా చేసుకొనడానికి మీ కృపను గ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ యొక్క ఆత్మాధ్వర్యంలో జరిగించి మహిమ పొందండి. అలాగే మా ముందున్నటువంటి నాయన అయా బలారాధనలో కూడా మీరు తోడుగా ఉండి మీ దాసుని మీరు అభిషేకించమని, మీ కృపాక్షేమాలు మా అందరికీ తోడుగా ఉంచమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటూ ప్రాధేయపడుతూ అడుగుతున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో కానుకలు సమర్పించుకుందాం. ముందు యొక్క పాట పాడుతుండగా అందరూ కూడా దేవుని స్తుతిలో హృదయపూర్వకమైన కానుకలు, మీ దశమ భాగాలు, మీ ప్రథమ ఫలాలు దేవునికి అర్పించి దేవుని మహింపరచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా చేరువై నా స్నేహమై నన్ను నడిపించి నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై ప్రేమించి నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేను పోయి నీ సేవలోనే నన్ను సాగి నీ వాక్కులోనే మరచిపోయి నీ సేవలోనే నన్ను సాగి నా బలం నా గుణం
Hallelujah.